అందరికీ నమస్కారం. తెలుగు కథల నిలయం ఛానల్‌కి స్వాగతం. ఉదయం 7 గంటలు. కిటికీలో నుండి సూర్యుని ఉదయకిరణాలు ముఖంపై పడడంతో సుభద్రమ్మ గబుక్కుని కళ్ళు తెరిచి చూసి, అమ్మో! బాగా పొద్దుక్కినట్టుంది. ఇంత మొద్దు నిద్ర పట్టిందేమిటి ఇవాళ అనుకుంది. మంచంలో లేచి కూర్చుని వదిలైపోయిన జుట్టుముడిని విప్పి వేళ్లతో తలదువ్వుకుని మళ్ళీ ముడివేసుకుంటూ లేచింది. ఇంతలో ఘల్ 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 కిటికీ అవతల నుండి కాలిమువ్వల చప్పుడు వినిపిస్తుంటే చిన్న పిల్లల హుషారుగా లేచి ఆత్రంగా కిటికీ నుండి బయటికి చూసింది. ఆ అమ్మాయికి 17 ఏళ్లుంటాయేమో. చామన ఛాయగా ఉన్న ముఖం కళగా ఉంది. కొత్తగా పెళ్ళైనట్టుంది. మెడలో పసుపు తాడు, నల్లపూసలు కనిపిస్తున్నాయి. చేతులకు ఆకుపచ్చ మట్టిగాజులున్నాయి. ఆ పిల్లను పైనుండి కింది వరకు పరీక్షిస్తున్న సుభద్రమ్మ చూపులు పాదాల దగ్గర నిలిచిపోయాయి. కారణం, ఆమె పాదాలకున్న లావుపాటి మామిడి పిందెల పట్టీలు. మధ్య మధ్యలో మువ్వల గుత్తులతో పట్టీలు కాస్త మోటుగా ఉన్నా సుభద్రమ్మకు మాత్రం అవి నచ్చాయి. ఆ పిల్ల చీపురుతో ఊడుస్తున్నంత సేపు ఆమె కళ్ళు ఆ పిల్ల పాదాలనే చూస్తున్నాయి. గేటు బయట కూడా ఊడవమంటారా అమ్మా? ఆ పిల్ల గట్టిగా అడగడంతో ఉలిక్కిపడి ఈ లోకంలోకి వచ్చింది. ఇంతలో కోడలు బయటికి వచ్చి, ఊడవాలి కదా, లేకపోతే ఎట్లా ఉంటుంది అసహ్యంగా. గేటు ముందు కూడా ఊడ్చి నీళ్లు జల్లి ముగ్గు పెట్టు అంది. తర్వాత కోడలు లోపలికి వచ్చి, లేచారా అత్తయ్య? ఇవాళ ఇంతసేపు పడుకున్నారేంటి? ఒంట్లో బాగాలేదా అంది. అబ్బే అదేం లేదమ్మా, ఎందుకో మొద్దు నిద్ర పట్టేసింది. వస్తున్నాను పద అని బయటికి నడిచింది. ముఖం కడుక్కుని కోడలు ఇచ్చిన టీ గ్లాసు తీసుకుంటూ, వసంత, ఆ అమ్మాయి కొత్త పని మనిషా? ఇంతకు ముందు చూసినట్టు లేదే అంది. మన రాజమ్మ కోడలు. పోయిన నెలలోనే కొడుక్కి పెళ్లి చేసింది కదా రాజమ్మ. ఆమెకి నిన్నటి నుండి జ్వరంగా ఉందట. అందుకని ఇవాళ కోడల్ని పంపించింది అంటూ కూరలు తరగడంలో నిమగ్నమైంది కోడలు. ఆ రోజు నుండి 10 రోజుల వరకు రాజమ్మకు జ్వరం తగ్గకపోవడంతో ఆ అమ్మాయే పనిలోకి వచ్చింది. ఆ పిల్ల అటూ ఇటూ తిరుగుతూ పనిచేస్తున్నంతసేపు బయట అరుగుపైన కూర్చుని ఆమె పాదాల వైపు చూస్తూ ఉండడం సుభద్రమ్మ దినచర్యలో ఒక భాగమైపోయింది. పనిపిల్ల రాగానే ఆత్రంగా బయటికి వచ్చి చూసే అత్తగారిని చూసి వసంత ఆశ్చర్యపోయింది. ఏంటో ఈవిడ, ఆ పిల్ల పనిచేస్తున్నంతసేపు చూస్తూనే ఉంటుంది. ముసలాళ్ళు చేసే పనులకు అర్థం పర్థం ఉండదు కదా అనుకుంది. కూతురు సమీరతో కూడా అదే మాట అంది. సమీర ఒకరోజు, బామ్మ, ఆ అమ్మాయి నీకు బాగా నచ్చిందా? ఎందుకు ఆమె వైపు అలా చూస్తూ ఉంటావు? పోనీ ఆమెతో ఏదైనా మాట్లాడతావా అంటే అదీ లేదు. ఊరికే చూస్తూ కూర్చుంటావు. పాపం ఆ అమ్మాయికి ఇబ్బందిగా ఉంటుంది కదా అంది. సుభద్రమ్మ మనమరాల మాటలకు బిత్తరపోయి ఏం చెప్పాలో తెలియక, ఆమె కాళ్ళ పట్టీలు చేసే శబ్దం బావుంటుందే, అందుకే అది వింటూ ఇక్కడే కూర్చుంటాను. నిన్ను పెట్టుకోమంటే మువ్వల పట్టీలు పెట్టుకోనైతివి అంది. మనమరాలు నవ్వి, ఇప్పుడు పెట్టుకోవడం ఫ్యాషన్ కాదు బామ్మ, పెట్టుకుంటే కాలేజీలో అందరూ నవ్వుతారు అంటూ వెళ్ళిపోయింది. ఆ తర్వాత రాజమ్మ జ్వరం తగ్గి పనిలోకి రావడంతో సుభద్రమ్మ దిగులు పడింది. వసంత మేనకోడలి పెళ్లి కుదిరింది. షాపింగ్ కోసం ఊరి నుండి ఆమె అన్నయ్య, వదిన, మేనకోడలు అందరూ వచ్చారు. 3 రోజులు వసంతతో కలిసి వెళ్ళి వాళ్లకు కావాల్సినవన్నీ కొన్నారు. ఆ రోజు వాళ్ళు తిరిగి ఊరికి వెళ్తుంటే వసంత పెళ్లి కూతురికి కొన్న నగలు అత్తగారికి తెచ్చి చూపించింది. డైమండ్స్ సెట్, చంద్రహారం, రాళ్ల గాజులు అన్నీ చూస్తూ చివరన వెండి పట్టీల పైన ఆమె దృష్టి నిలిచిపోయింది. మరీ సన్నమూ లావు కాని పట్టీలకు మూడే 3 మువ్వల గుత్తులున్నాయి. నాజూగ్గా చాలా బావున్నాయి పట్టీలు అనుకుంది సుభద్రమ్మ పట్టుకుని చూస్తూ. ఇంతలో వసంతను ఎవరో పిలవడంతో, మీరు చూస్తూ ఉండండి అత్తయ్య, నేను మళ్ళీ వచ్చి తీసుకెళ్తాను అంటూ బయటకు వెళ్ళిపోయింది. సుభద్రమ్మ పట్టీలను ఆప్యాయంగా పట్టుకుని కూర్చుంది. గదిలో ఎవరూ లేరు, తనొక్కతే ఉంది. అందరూ హాల్లో కూర్చొని పెళ్లి చీరలు చూస్తున్నట్టున్నారు. ఆమెకు ఒళ్ళంతా చెమటలు పట్టాయి. ఊహు, పెళ్లి కూతురివి, తనెలా పెట్టుకుంటుంది, బావుండదు అని మళ్ళీ అనుకుంది. కానీ ఒక్కసారైనా కాళ్ళపై పెట్టి చూడాలని మనసు లాగుతోంది. మంచంపై కూర్చుని వణుకుతున్న చేతులతో పట్టీలను పాదాల వైపు తెచ్చింది. అంతలో తలుపు తోసుకుంటూ సమీర లోపలికొచ్చింది. సుభద్రమ్మ ఉలిక్కిపడి పట్టీలను తీసి చేతిలో పట్టుకుంది. సమీర బామ్మను ఆమె చేతిలోని పట్టీలను మార్చి మార్చి చూసింది. బామ్మ ముఖం పాలిపోవడం, ఆమె తప్పు చేసినట్టుగా ఫీలవుతూ ఉండడం ఆమె గమనించింది. బామ్మ, అమ్మ నగలు తీసుకురమ్మంది అంటూ నగలన్నీ తీసుకుని వెళ్ళిపోయింది. సుభద్రమ్మ మనసులో దిగులు పేరుకుంది.
మనమరాలు తన గురించి ఏమనుకుందో ఏమో! అయినా ఈ వయసులో తనకు మువ్వల పట్టీలు కోరికేంటి అనుకుంది. బంధువులందరూ వెళ్ళిపోయారు. రాత్రి భోజనం చేసి అందరూ పడుకున్నారు. సుభద్రమ్మకు నిద్ర రావట్లేదు. ఎవరో తలుపు తడుతున్నారు. లేచి వెళ్లి తలుపు తీసింది. ఎదురుగా సమీర. బామ్మ, నాకు నిద్ర రావట్లేదు. కాసేపు నీతో కబుర్లు చెప్పాలని వచ్చాను అంటూ లోపలికి వచ్చి మంచంపై కూర్చుంది. సుభద్రమ్మ నవ్వింది. కాని మనసులో ఏమోలో అనుమానం. సమీర హఠాత్తుగా బామ్మ, నేనంటే నీకిష్టమేనా అని అడిగింది ఆమె ముఖంలోకి చూస్తూ. అదేంటే పిచ్చి ప్రశ్న? నువ్వు కాక ఇంకెవరంటే నాకిష్టం ఉంటుంది? నువ్వు నా బంగారు తల్లివి కదా అంది ఆమె తల నిమురుతూ. అయితే మనిద్దరం ఇవాళ మనసు విప్పి మాట్లాడుకుందామా బామ్మా అంది సమీర. ఏంటే కొంపదీసి ఎవరినైనా ప్రేమించావా భయంగా అడిగింది. అబ్బా, అదేం లేదు బామ్మా. అయినా మనం మాట్లాడుకోవలసింది నా గురించి కాదు, నీ గురించే అంది. నా గురించి ఏమున్నాయి మాట్లాడడానికి? మీరందరూ నన్ను బాగానే చూసుకుంటున్నారు కదా. ఊహు, అది కాదు అని ఒక్క క్షణం ఆగి, బామ్మ, నీకు మువ్వల పట్టీలంటే ఇష్టమా అడిగింది. సుభద్రమ్మకు ఏం చెప్పాలో తెలియక అవునని తలాడించింది. మరి కొనుక్కొని పెట్టుకోవచ్చుగా. ఇప్పుడా? ఈ వయస్సులోనా? రాలిపోవడానికి సిద్ధంగా ఉన్నాను నవ్వుకుంటూ అంది. పట్టీలకు వయసుతో సంబంధమేమిటి బామ్మా? అయినా ఇన్నేళ్లలో నువ్వెప్పుడూ మువ్వల పట్టీలు పెట్టుకోలేదా కుతూహలంగా అడిగింది. సుభద్రమ్మ విచారంగా లేదని తలాడించింది. ఆమెకు మనుమరాలు తను పట్టీలు పెట్టుకోవడానికి ప్రయత్నించడం చూసిందన్న విషయం అర్థమైపోయింది. అందుకే, మీరా, ఇన్ని రోజుల నుండి నా ఇష్టాలను కోరికలను ఎవరి ముందు బయట పెట్టలేదు. ఈవాళ నువ్వు అడుగుతున్నావు, అందుకని చెప్పాలనుకుంటున్నాను. నీకు ఓపిక ఉంటే నా కథ చెప్తాను, వింటావా అని అడిగింది గంభీరంగా. సమీర ఆశ్చర్యంగా చూసి, చెప్పు బామ్మా, అందుకేగా నీ దగ్గరికి వచ్చింది అంది. నిద్ర వస్తే చెప్పు, రేపు మాట్లాడుకుందాం. లేదు లేదు, నిద్ర రావట్లేదు, వినాలని ఉంది బామ్మా, తొందరగా చెప్పు ఆతృతగా అడిగింది. సుభద్రమ్మ గంభీరంగా కూర్చుంది. ఆమె మనసు గతం వైపు పరుగు తీసింది. సుభద్రమ్మ పుట్టింది పెరిగింది ఒక పల్లెటూళ్ళలో. ఆమెకు 5 ఏళ్ల వయసులో తల్లికి జబ్బు చేసి ఆ పల్లెటూళ్ళలో సరైన వైద్యం అందక చనిపోయింది. సంవత్సరం తిరగకుండానే తండ్రి మళ్ళీ పెళ్లి చేసుకున్నాడు. సుభద్రమ్మ పిన్ని మంచిదే కాని మాట కఠినంగా ఉండేది. అందరూ తను చెప్పినట్టే వినాలనుకునేది. సుభద్రమ్మకు 8 ఏళ్ల వయసులో స్నేహితురాలి కాళ్లకు మువ్వల పట్టాలు చూసి ముచ్చటపడింది. ఆమె నడుస్తుంటే ఘల్లు ఘల్లుమని శబ్దం వస్తుంటే విచిత్రంగా చూసింది. తనకు అట్లాంటివి ఉంటే బావుండుననుకుంది. పిన్నిని అడగాలంటే భయం. అందుకే ఒకరోజు తండ్రితో మువ్వల పట్టీలు కావాలని అడిగింది. అతడు భార్యని పిలిచి, ఇదేదో పట్టీలు కావాలంటోంది, వీలైతే చేయించరాదూ అన్నాడు. అప్పటికే ఒక ఆడపిల్లకి తల్లైన ఆమె, చేయిస్తే ఇద్దరు పిల్లలకు చేయించాలి కదా, తర్వాత చూద్దాంలెండి అని కొట్టిపడేసింది. తననడగకుండా ఆ పిల్ల తండ్రిని వెళ్లి అడగడం ఆమెకు కోపం తెప్పించింది. నీకేమైనా కావలిస్తే నన్నే అడుగు, మీ నాన్నగారిని అడగడానికి వీల్లేదు, అర్థమైందా గద్దించినట్టు అంది. ఆ పిల్ల బిక్కమొహంతో అలాగే అన్నట్టు తలాడించింది. ఆ తరువాత మళ్ళీ మువ్వల పట్టీల గురించి అడిగే సాహసం ఆమె చేయలేదు. కానీ అవి కావాలన్న కోరిక ఆమెతో పాటే మనసులో పెరుగుతూ వచ్చింది. ఆమెకు 13 ఏళ్ల వయసులో పిన్ని ఒక సంబంధం చూసి పెళ్లి చేయాలని నిశ్చయించింది. వరుడికి 26 సంవత్సరాలు. అప్పటికే పెళ్ళై 2 పిల్లలున్నారు. కానీ భార్య చనిపోవడంతో మళ్ళీ పెళ్లికి సిద్ధపడ్డాడు. అతనికి కొన్ని వ్యసనాలున్నాయని తెలిసి తండ్రి ఇష్టపడలేదు. కానీ పెళ్ళైతే అతడే మారుతాడని చెప్పి పిన్ని పెళ్లికి ఒప్పించింది. వరుడు గురించి, అతని మంచి చెడ్డల గురించి సుభద్రమ్మ పెద్దగా ఆలోచించలేకపోయింది. పిన్ని వచ్చి, పెళ్లిలో వాళ్ళు నీకు బోలెడు నగలు పెడతారే, నువ్వెంతైనా అదృష్టవంతురాలివే అంది. సుభద్రమ్మ గబుక్కున, పిన్నీ, వాళ్ళు నాకు వెండి మువ్వల పట్టీలు పెడతారా అని అడిగింది. ఓసి పిచ్చిదానా, వాళ్ళు బోలెడు బంగారం పెడుతుంటే వెండి పట్టీల గురించి ఆలోచిస్తావేమే, పెళ్ళైతే మీ ఆయన బంగారం పట్టీలే కొనిస్తాడులే అని నవ్వుతూ వెళ్ళిపోయింది. పెళ్లిలో వరుడి వైపు వాళ్ళు బంగారు నగలు పెట్టారు కానీ వెండి పట్టీలు మాత్రం పెట్టలేదు. అలా పెళ్లిలో కూడా ఆమె కోరిక తీరలేదు. కాపురానికి వచ్చిన కొద్ది రోజులకే సుభద్రమ్మకు భర్త గురించి అర్థమైపోయింది. అతడు రోజూ తాగి ఏ రాత్రికో ఇల్లు చేరడం, తనపై ప్రేమ చూపించకపోవడం, పిల్లల్ని కూడా సరిగా పట్టించుకోకపోవడం ఆమెను బాధపెట్టింది. సహజంగా భయస్థురాలు కావడంతో ఏమీ చేయలేకపోయింది.
ఒకరోజు బాగా తాగి నడవలేక చెట్ల మధ్య పడిపోయిన అతన్ని పాము కరిచి నురగ కక్కుకొని చనిపోయాడు. అలా దురదృష్టం మరోసారి ఆమెను వెంటాడింది. తండ్రి వచ్చి పుట్టింట్లో శాశ్వతంగా ఉండడానికి పిలిచినా ఆమె వెళ్ళడానికి ఒప్పుకోలేదు. అక్కడ పిన్నితో బాధలు పడే కన్నా ఇక్కడే ఉండి అమ్మా అని పిలుస్తున్న ఈ అమాయకపు పిల్లలను పెంచడమే మంచిది. వాళ్ళను తను అనాథలను చేయలేదు అనుకుంది. ఆ తరువాత ఊర్లో 2 ఎకరాల భూమి ఉంచుకొని మిగతావన్నీ అమ్మి పట్నంలో 3 పోర్షన్ల ఇల్లు కట్టి ఒక దాంట్లో తాము ఉంటూ మిగతా 2 పోర్షన్లపై వచ్చే అద్దెతో పిల్లల్ని పోషిస్తూ కాలం వెళ్లదీసింది. పిల్లలు కూడా బుద్ధిగానే చదువుకున్నారు. అబ్బాయి పీజీ చేసి బ్యాంక్‌లో ఉద్యోగం సంపాదించుకొని పెళ్లి చేసుకొని స్థిరపడ్డాడు. అమ్మాయికి కూడా మంచి సంబంధం చూసి పెళ్లి చేసింది. సుభద్రమ్మకు బాగా గుర్తు. కొడుకు మొదటి జీతం తీసుకున్న రోజు ఆనందంగా ఇంటికి వచ్చి, "అమ్మా నీకేం కావాలో చెప్పు కొనిపెడతాను" అన్నప్పుడు అడగాలా వద్దా అని తటపటాయిస్తూనే, "వెండి మువ్వల పట్టీలు" అని గబుక్కున అనేసింది. కూతురు, కొడుకు ఇద్దరూ ముఖాలు చూసుకున్నారు. కూతురు, "అమ్మా నీకిప్పుడు మువ్వల పట్టీలెందుకమ్మా? అయినా నువ్వెప్పుడూ పట్టీలు పెట్టుకోవు కదా" అంది ఆశ్చర్యంగా. సుభద్రమ్మకేమనాలో తెలియక, "నా కోసం కాదే, నీకోసమే కావాలని అడుగుతున్నాను" అబద్ధం చెప్పింది. "ఆ! నాకు తెలుసు. నువ్వట్లాంటి పని చేస్తావని. ఎంతసేపు మా గురించే కానీ నీ గురించి ఆలోచించవు కదా" అని విసుక్కొని, "అన్నయ్య అమ్మ అలాగే అంటుంది కానీ చెవులకు మంచి రాళ్ళ కమ్మలు తీసుకురా" అంది. కొడుకు సంతోషంగా రాళ్ళ కమ్మలు తీసుకొచ్చాడు. ఆ రకంగా మరోసారి ఆమె కోరిక తీరకుండా పోయింది. ఆ తరువాత ఆమె తన వయసు పైబడుతోంది కనుక ఇంక మువ్వల పట్టీలు పెట్టుకోవడం బాగుండదని, వాటిని మరిచిపోవడమే మంచిదని అనుకుంది. కోడలు పెట్టుకుంటే చూడాలనుకుంటే ఆమెకిష్టం ఉండదని కనీసం పెళ్లిలో కూడా పెట్టుకోలేదు. మనుమరాలు మువ్వల పట్టీలు పెట్టుకోవడం ఫ్యాషన్ కాదంటుంది. అందుకే ఎవరి కాళ్ళకు పట్టీలు కనిపించినా ఆనందంగా చూస్తుంది. బామ్మ చెప్పిన కథ విన్న సమీర కళ్ళలో సన్నటి నీటి పొర కమ్మింది. బామ్మ, నీకున్న ఒక చిన్న కోరికను తండ్రి, భర్త, కొడుకు ఎవరూ తీర్చలేకపోయారు. నువ్వైనా గట్టిగా అడగవలసింది. ఎందుకు మొహమాట పడ్డావు? అంది. సుభద్రమ్మ ఏమీ మాట్లాడలేదు. మళ్ళీ సమీరే, బామ్మ, ఎల్లుండి నేను ఒక ఇంటర్వ్యూ అటెండ్ కావడానికి హైదరాబాద్ వెళ్తున్నాను. నేను సెలెక్ట్ అయితే నీకు తప్పకుండా మువ్వల పట్టీలు కొంటాను. నువ్వు పెట్టుకోవాలి. నేను చూడాలి చిన్న పిల్లలా అంది. సుభద్రమ్మ చిన్నగా నవ్వి, పిచ్చి పిల్ల, ఇప్పుడు నాకు పట్టీలెందుకే? నువ్వు మంచి ఉద్యోగం సంపాదించి, పెళ్లి చేసుకుని పిల్లా పాపలతో హాయిగా ఉండవే, నాకదే చాలు అని చాలా రాత్రయింది వెళ్ళి పడుకో అంది. సమీర మౌనంగా లేచి వెళ్ళి పడుకుంది. కానీ బామ్మకు తప్పకుండా మువ్వల పట్టీలు కొనాలని నిర్ణయించుకుంది. మర్నాడు ఇంటర్వ్యూ కోసం సమీర హైదరాబాద్‌కెళ్ళింది. ఉద్యోగంలో సెలెక్ట్ అయింది. జీతం 8,000. 10 రోజుల తర్వాత వచ్చి జాయిన్ కమ్మన్నారు. సమీర ఆనందంతో బయటికి వచ్చి ఆటో కోసం చూస్తుంటే బాలాజీ జ్యువెలరీస్ అని ఎదురుగా బోర్డు కనిపించడంతో బామ్మకు మువ్వల పట్టీలు కొనాలి. ఆమె వద్దన్నా బలవంతంగానైనా కాళ్ళకు పెట్టాలి అనుకుని షాప్‌లోకి వెళ్ళింది. చాలా సేపు వెతికి తనకు కావాల్సిన మామిడి పిందెలు మధ్య మధ్యలో మువ్వలతో ఉన్న పట్టీలు కొనుక్కొని వరంగల్ బయలుదేరింది. సమీర కాజీపేట స్టేషన్‌లో దిగి ఆటోలో ఇంటికి వెళ్ళింది. ఇంటి ముందు చాలా మంది గుమికూడి ఉన్నారు. సమీర మనసు కీడు శంకించింది. తొందరగా ఆటో డ్రైవర్‌కి డబ్బులిచ్చి ఇంట్లోకి అడుగుపెట్టి, అక్కడి దృశ్యం చూసి బొమ్మలా చేతలుడిగి నిల్చుండిపోయింది. హాల్‌లో సుభద్రమ్మను చాప మీద పడుకోబెట్టారు. తలవైపు దీపం వెలుగుతూ ఉంది. తల్లి, తండ్రి, అత్తయ్య పక్కన కూర్చొని ఏడుస్తున్నారు. తల్లి ఆమెను చూడగానే, "మీ బామ్మ మనను అన్యాయం చేసి పోయిందే తల్లీ" అంటూ బోరుమని ఏడ్చింది. ఎవరో అంటున్నారు, రాత్రికి రాత్రే గుండెపోటు వచ్చి నిద్రలోనే ప్రాణం పోయిందట. అదృష్టవంతురాలు, సునాయాస మరణం అని. సమీర ఈ లోకంలోకి వచ్చి బామ్మ కాళ్ళపై పడి, "బామ్మ ఎంత పని చేశావు? అయ్యో ఎంత ఘోరం జరిగింది" అని ఏడుస్తూ పాదాలు తడిమింది. ఆమెకు తాను కొన్న మువ్వల పట్టీలు గుర్తొచ్చాయి. "బామ్మ, నీకోసం నీకిష్టమైన మువ్వల పట్టీలు తెచ్చాను. లే బామ్మ పెట్టుకో" అంటూ ఏడ్చింది. తల్లి బిత్తరపోయి మెల్లిగా, "ఆమెకు మువ్వల పట్టీలు తేవడమేంటే? పైగా పైకి చెప్తూ ఏడుస్తావేంటి? ఎవరైనా వింటే నవ్వుతారు ఊరుకో" అని కసిరి, "అత్తయ్య ఎంత పని చేశారు" అని మళ్ళీ ఏడుపు అందుకుంది. సమీరకి తల్లిని చూస్తే కోపంగా ఉంది. ఏడుపులో కూడా హిపోక్రసీ ఉండాలా? ఇతరుల కోసమా ఏడ్చేది అని కోపంగా అనుకుంది. తల్లితో మెల్లిగా,
అమ్మ ప్లీజ్ బామ్మ కాళ్ళకి పట్టీలు పెడతానే. కనీసం ఇప్పుడైనా ఆమె కోరిక తీరుస్తానే దీనంగా అడిగింది. తల్లి నీకేమైనా పిచ్చెక్కిందా? ఇప్పుడు నువ్వు పెట్టిన శవాన్ని కాల్చేటప్పుడు ఒంటి మీద ఏమీ ఉంచరే. వాళ్ళే తీసేసుకుంటారు. అయినా అందరూ నవ్వుతారంటే వినవేంటి? అని కసిరింది. ఇంతలో సమీర, మామయ్య మరికొంతమంది వచ్చి హడావిడిగా జరగండి జరగండి ఇప్పటికే ఆలస్యమైపోయింది అంటూ శవాన్ని పైకి లేపారు. నన్ను క్షమించు బామ్మా! చివరికి నేను కూడా నీ కోరిక తీర్చలేకపోయాను. కన్నీళ్లతో బామ్మ వైపు చూస్తూ అనుకుంది సమీర. కథ సమాప్తం. మరిన్ని మంచి కథల కోసం మా ఛానల్‌ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.